మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జూన్ 26 నుండి ఆషాఢ మాసం మొదలవుతుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు పొరపాటున ఈ వస్తువులు ఎవరికైనా ఇచ్చినా, అంటే ఇరుగు పొరుగు వారికి ఇచ్చినా, దానం చేసినా మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు. ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులు ఇంటి నుండి బయటకు తీసుకువస్తే మీ ఇంటిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. మనలో చాలామంది ఇరుగు పొరుగు వారికి ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటారు. అలా తెలిసి తెలియకుండా మీరు ఇతరులకు ఇచ్చే వస్తువుల వల్ల మీకు దరిద్రం పడుతుంది. భర్త సంపాదన నశిస్తుంది. చేతిలో రూపాయి కూడా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ 2 వస్తువులు దానం చేసిన పుణ్యానికి బదులు పాపం తగులుతుంది. సాధారణంగా ప్రతి మాసంలో కొన్ని పర్వదినాలు ఉంటాయి. అంటే పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, ఇలా మరికొన్ని తిథులు ఉంటాయి. ఇలాంటి తిథులు వచ్చినప్పుడు చాలామంది దానాలు చేస్తూ ఉంటారు. అలా మీరు పొరపాటున ఈ 2 వస్తువులు దానం చేయటం వల్ల పేదరికాన్ని అనుభవిస్తారు. దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది. దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు. అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది. ఏదైనా పంచుతూ పోతే చివరకు మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది. నిజానికి దానం చేసే వాళ్ళే ధనవంతులవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని దానం చేస్తే మరింత ధనవంతులవుతారని చెప్తూ ఉన్నారు. దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయము కానీ, వస్తు సహాయము కానీ ధర్మం అంటారు. ఇలా ధర్మం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు, కానీ దానం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు. హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది. మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావటం, లేదా ఇతరులు మన దగ్గరికి వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు. అయితే దానం ఇవ్వటం మంచిదే, కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం పొరపాటున ఈ వస్తువులు దానం చేయకూడదు. అదేవిధంగా ఇరుగు పొరుగు వారికి కూడా ఈ వస్తువులు ఇవ్వకూడదు. ఆషాఢ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు, తిథులు ఉన్నాయి. ఇలాంటి మాసంలో ఆడవారు ఇంటి నుండి ఈ వస్తువులను బయటకు తెచ్చినా, దానం చేసిన రూపాయి కూడా మిగలదు. మరి ఆషాఢ మాసంలో ఏ 2 వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇరుగు పొరుగు వారికి ఇవ్వకూడని ఆ 2 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని, దానం చేయకూడని మొదటి వస్తువు నెయ్యి. నెయ్యికి మన హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకత ఉంది. మన అందరి ఇళ్లల్లో నెయ్యి ఉంటుంది. నెయ్యి కేవలం ఆహార పదార్థం కాదు, దానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెయ్యిని దైవ కార్యాలలో, హోమంలో ఉపయోగిస్తారు. ఇది అగ్నిదేవునికి సమర్పించే పవిత్రమైన వస్తువు. నెయ్యి వేయటం వల్ల హోమం యొక్క పుణ్యఫలం పెరుగుతుంది. నెయ్యి పాల నుండి వస్తుంది. పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. అలాంటి పాల నుండి తయారయ్యే నెయ్యిని దానం చేసిన, ఇతరులకు ఊరకనే ఇచ్చినా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో అస్సలు ఎవరికి ఇవ్వకండి. నెయ్యి దేవతలకు సమర్పించే ఒక పదార్థం. ఇంకా నెయ్యి అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన వస్తువు. ఇలాంటి నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకండి. 1 స్పూన్ నెయ్యి కూడా మీ ఇంటిలో నుండి బయట వారి దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున మీరు నెయ్యిని గుమ్మం దాటిస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఈ ఆషాఢ మాసంలో అస్సలు నెయ్యిని ఎవరికి ఇవ్వకండి. ఆడవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నెయ్యి దానం చేస్తే కష్టాలు వస్తాయని, లక్ష్మీదేవికి కోపం వస్తుందని ప్రాచీన కాలం నుండి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని వస్తువు ఒకటి ఉంది. దీనిని గనుక మీరు దానం చేస్తే మీ దాంపత్య జీవితంలో గొడవలను మీరే స్వయంగా ఆహ్వానించినట్లుగా అవుతుంది. ఆ వస్తువు ఏమిటి అంటే ఇనుము లేదా
పదునైన వస్తువులు, ఉదాహరణకు సూదులు, కత్తి, కత్తెర ఇలాంటి పదునైన వస్తువులు. ఇనుప వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు, ముఖ్యంగా ఇరుగు పొరుగు వారికి ఇవ్వకూడదు. ఆషాఢ మాసంలో ఆడవారు తమ చేతులతో కత్తి, సూది, కత్తెర ఎవరికైనా ఇస్తే వారి వల్ల కానీ ఇంకా ఎవరి వల్లనైనా కానీ మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరుగుతుంది. విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతుంది. పూర్వం ప్రతి ఇంటిలో పెద్దవారు ఉండేవారు. ఇంటిలో వారు తెలిసి తెలియక ఏవైనా బయటవారికి ఇస్తే పెద్దవారు వద్దని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా చెప్పేవారు ఎవరూ ఉండటం లేదు. ఒకవేళ చెప్పినా వినటం లేదు కూడా. మీరు గనుక ఈ ఆషాఢ మాసంలో కత్తి, కత్తెర, సూదె వంటివి ఇతరులకు ఇస్తే ఇక మీ దాంపత్య జీవితంలో గొడవలు మొదలైనట్లే అవుతుంది. మీ మధ్య సఖ్యత కరువవుతుంది. చికాకులు పెరిగిపోతాయి. కొత్తగా పెళ్ళైన ఆడవారు తమ పుట్టింట్లో ఉన్నా సరే ఈ వస్తువులు బయట వారికి ఇవ్వకండి. పొరపాటున ఇచ్చారంటే మాత్రం ఇక మీ జీవితంలో మీకు ఏదీ కలిసి రాదు. ఈ ఆషాఢ మాసంలో నెయ్యి, పదునైన ఇనుప వస్తువులు ఇతరులకు ఇస్తే, దానం చేస్తే ఇక మీ జీవితంలో కరువు మొదలైనట్లే. మీ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలను స్వయంగా మీరే బయటకు పంపిన వారు అవుతారు. ఇంకా ఈ ఆషాఢ మాసంలో ఇంకో 2 వస్తువులను కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇవి ఇస్తే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆర్థికంగా చాలా నష్టాలను చూస్తారు. మరి ఆ 2 వస్తువులు ఏమిటి అంటే వంటగదిలో ఉన్న మసాలా సామాన్లు, పాడైన అన్నము, వంటగదిలో ఉన్న ఉప్పు, పసుపు, మసాలా దినుసులు బయట వారికి ఇచ్చారంటే మీరు అప్పులలో కూరుకుపోవటం ఖాయం. వంటగదిలో ఉన్న ఈ వస్తువులు ధన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. ఇంకా ఇవి మీ జీవితానికి బాగా ముడిపడి ఉంటాయి. మీ జీవితంలో ఏది అనుకూలించినప్పుడు వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో పరిహారం చేస్తే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. వీటిని మీరు ఇరుగు పొరుగు వారికి ఇచ్చినా వారి నుండి మీరు తీసుకున్నా మీకే దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. కాబట్టి వంటగదిలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఈ ఆషాఢ మాసంలో ఎవరికీ ఇవ్వకండి. అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. అదేవిధంగా పాడైపోయిన ఆహార పదార్థాలు అంటే అన్నం కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా సరే బయట వారికి ఇచ్చినా దానం చేసినా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడైనా సరే కుటుంబంలో ఒకరు ఒక పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యం కుటుంబం మొత్తానికి వస్తుంది. అలాగే కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పుడు పని చేసినా, ఒకరిని ఏడిపించినా వారి యొక్క ఉసురు కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆడవారు ఈ ఆషాఢ మాసం వంటగదిలోని దినుసులను, పాడైన ఆహారాన్ని ఎవరికీ ఇవ్వకండి, దానం చేయకండి. వీటితో పాటు మరో 2 వస్తువులు కూడా మీ చేతులతో ఎవరికీ ఇవ్వకూడదు. చాలా నష్టపోతారు. చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఇవ్వకూడని మరియు దానం చేయకూడని వస్తువుల్లో చీపురు ఒకటి. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుగా భావిస్తారు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. చీపురు ఇంటిని పరిశుభ్రంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అది లక్ష్మీదేవికి దగ్గరైన వస్తువుగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజున చీపురు కొంటే మంచిదని, పాత చీపురును మంగళవారం, శుక్రవారం, గురువారం పారేయకూడదని ఇలా అనేక నమ్మకాలు ఉన్నాయి. చీపురు ఇంటిలోని చెడును, దుమ్ము, ధూళి, వ్యర్థాలను తొలగించేస్తుంది. ఇది పేదరికాన్ని, దురదృష్టాన్ని ఇంటి నుండి బయటకు పంపే సాధనంగా ప్రతీకాత్మకంగా భావించబడుతుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం చీపురును శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటారు. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా చీపురు, ఉప్పు తీసుకువెళ్ళటం ఆనవాయితీ. ఇది కొత్త ఇంట్లో శుభాన్ని, శ్రేయస్సును కోరుతూ చేసే ఒక కర్మ. చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు సంబంధించినదిగా భావించబడుతుంది. కాబట్టి దానిని దానం చేయటం అంటే లక్ష్మీదేవిని తమ ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుందని నమ్ముతూ ఉంటారు. ఇది ఆర్థిక నష్టాలకు, దురదృష్టానికి దారితీస్తుందని, ఇంట్లో సంపద నిలవదని భావిస్తూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేసి సంపదను ఆకర్షించే చీపురును ఇతరులకు ఇవ్వటం వల్ల తమ ఇంటిలోని సంపద, అదృష్టం కూడా ఆ చీపురుతో పాటు బయటికి వెళ్ళిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇక మరొక వస్తువు ఏమిటి అంటే దువ్వెన. దువ్వెన కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇది ఒకరి జుట్టుకు సంబంధించినది. ఇది వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్యానికి చిహ్నం. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవటం లేదా ఇవ్వటం అనేది శుభ్రంగా భావించబడదు. ఎందుకంటే అది వ్యక్తిగత శక్తిని లేదా అదృష్టాన్ని దూరం చేస్తుందని నమ్మకం. జుట్టును దువ్వుకోవటం అందాన్ని, ఆకర్షణను పెంచుతుంది. దువ్వెన ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అందం మరియు ఆకర్షణ తరచుగా శ్రేయస్సు మరియు
మంచి దృష్టితో ముడిపడి ఉంటాయి. లక్ష్మీదేవికి శుభ్రత, సౌభాగ్యం చాలా ముఖ్యమైనవి. దువ్వెన అనేది వ్యక్తిగత పరిశుభ్రతకు, చక్కటి రూపానికి సంబంధించినది. దువ్వెనను ఇతరులకు ఇవ్వటం వల్ల వ్యక్తిగత సౌభాగ్యము మరియు శుభ్రతను ఇతరులకు ధారపోస్తున్నట్లుగా అవుతుందని, తద్వారా లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్మకం. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని భావిస్తూ ఉంటారు. మీరు కూడా దువ్వెనను ఇతరుల నుండి తీసుకోకూడదు. ఎవరి వద్దనైనా దువ్వెనను తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దాన్ని బదులుగా కానీ దానంగా కానీ తీసుకోకూడదు. ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానమిస్తే మీరు చేసే పనిలో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్లే అవుతుందని చెప్తూ ఉంటారు. కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికి ఇవ్వకుండా, ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదు. చేతి గడియారం యొక్క మంచి చెడు అదృష్టంతో ముడిపడి ఉంటాయి. మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇవ్వకూడని, తీసుకోకూడని మరొక వస్తువు పెన్. చాలామంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు పక్క వాళ్ళను అడిగి పెన్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ పని పూర్తయిన తర్వాత పెన్ తిరిగి ఇవ్వరు. ఒక్కోసారి ఇవ్వాలనుకున్నప్పటికీ మర్చిపోతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుంటే ఆ పెన్ను తిరిగి ఇవ్వాలని, దానిని మన వద్ద ఉంచుకోవటం వల్ల మన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో ఏ ఒక్క వస్తువును దానం చేసినా, ఇతరులకు ఇచ్చినా కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. అడుక్కునే స్థాయికి వెళ్తారు. చాలా కష్టాలను, నష్టాలను అనుభవిస్తారు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ ఆషాఢ మాసం వచ్చేలోపు కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని మనల్ని కోటీశ్వర్లుగా మార్చేస్తుంది. ఇలా ఆషాఢ మాసంలో కానీ, ఆషాఢ మాసం వచ్చేలోపు కానీ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్నా డబ్బే డబ్బు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఎందుకంటే ఈ వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, దురదృష్టాన్ని తొలగిస్తాయి. అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము. ఆషాఢ మాసం చాలా శక్తివంతమైనది కనుక ఆషాఢ మాసంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందని వేద పండితులే చెప్తూ ఉన్నారు. శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులు మన సుడిని తిప్పుతాయి, మనకు అదృష్టం పట్టేలాగా చేస్తాయి. ఈ వస్తువులతో మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసంలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఇంతకీ ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ ఆషాఢ మాసం చాలా గొప్పది కాబట్టి మర్చిపోకుండా ఈ ఆషాఢ మాసం వచ్చేలోపు లేదా ఆషాఢ మాసంలో చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. మీ దరిద్రాలు తీసేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు. ఈ వస్తువులకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను ఆషాఢ మాసంలో మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గవ్వలు కూడా సముద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ గవ్వలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది.
ముఖ్యంగా ఆషాఢ మాసంలో గవ్వలను తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే గవ్వలకు అంత పవర్ ఉంటుంది. గవ్వలతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఒక 100 రూపాయలు పెట్టి గవ్వలను తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ గవ్వలు ఉంటే అవసరం లేదు. లేని వారు మాత్రం ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చే లోపు తప్పనిసరిగా ఒక 5 గవ్వలను అయినా సరే తెచ్చుకోండి. ఆ గవ్వలను బీరువాలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకు ఉన్న దరిద్రం పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఆషాఢ మాసంలో లవంగాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఆషాఢ మాసంలో మీరు లవంగాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయల చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా లవంగాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి. నార్మల్గా 20 రూపాయలు పెడితే మనకు ఒక 10 లవంగాలు వస్తాయి. 50 రూపాయలు పెడితే మనకు అందులో 20 నుండి 30 లవంగాలు వస్తాయి. మీరు ఒక చిన్న ప్యాకెట్ను తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ లవంగాలను మీరు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు దీపం పెట్టుకోండి. దీపం పెట్టిన తర్వాత ఇలా కొని తెచ్చుకున్న లవంగాలలో నుండి ఒక లవంగాన్ని తీసి ఆ దీపంలో వేయండి. ఇలా ఆషాఢ మాసంలో నెల రోజులు లవంగం వేసి దీపం పెట్టండి. ఆషాఢ మాసంలో ఇలా లవంగం వేసి దీపం పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఇలా గనుక ఆషాఢ మాసంలో మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆమె యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు అత్తరు చేశాను అంటే చిన్నది అత్తరు చేసా మనకు దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో కదా. అలాంటిది తెచ్చుకోండి. తెచ్చుకుంటే చాలా మంచిది. అత్తరు సీసా అంటే మనకు నార్మల్గా 25 రూపాయల నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాప్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు సీసాను ఆషాఢ మాసంలో మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. జాస్మిన్ స్మెల్ వచ్చేది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించినది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారాలకు ఉపయోగపడతాయి. అందుకే ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఆషాఢ మాసంలో ప్రతిరోజు పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసం స్టార్టింగ్లో పటికను ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఆ పటికకు చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. పటికను కొని తెచ్చుకోవడానికి ఈ ఆషాఢ మాసం చాలా మంచిది. అందుకే పటికను ఆషాఢ మాసంలో తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి.
మంచి ఫలితాన్ని పొందండి. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, ఫలితాలను పొందండి. ఇక 5వ వస్తువు ఏమిటి అంటే గాజులు. గాజులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. గాజులను చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. కాబట్టి గాజులను ఆషాఢ మాసంలో ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు ఇత్తడి గాజులు, ప్లాస్టిక్ గాజులను తెచ్చుకోకండి. కేవలం మట్టి గాజులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. ఆషాఢ మాసంలో కానీ లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు కానీ ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు. డజను, 2 డజన్లు, 3 డజన్లు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని మట్టి గాజులను అయినా సరే తెచ్చుకోవచ్చు. అవి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చేసుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 15 రోజుల పాటు అలా వదిలివేయండి. 15 రోజుల తర్వాత ఆ గాజులను తీసి ఇంట్లోని ఆడవారు వేసుకోవాలి. అంటే సగం గాజులను ఇంట్లోనే ఆడవారు వేసుకుని మిగిలిన సగం గాజులను మీ ఇంటి దగ్గర ఉండే ఎవరైనా ఒక ముత్తైదువుకి ఇవ్వండి. ఇలా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు మట్టి గాజులు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి గాజులను కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో కుంకుమను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. కుంకుమ చాలా మంగళకరమైనది. కుంకుమ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. కుంకుమన్న, సింధూరమన్న దేవతలకు ఇష్టం కాబట్టి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి. కుంకుమను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కుంకుమ చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే పెద్ద ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనకు ధనం వస్తుంది, మన ఇంటి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు కుంకుమను ఇంటికి తెచ్చుకోండి. ఆ కుంకుమను పూజా గదిలో పెట్టుకొని వాడుకోండి. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని కొనుక్కోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లోకి వాడుకోవచ్చు. అంటే లవంగాలు తెచ్చుకుంటే ఇప్పుడు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ప్రతిరోజు దీపంలో వేసుకోవచ్చు లేదా ఈ లవంగాలను ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు. కుంకుమ తెచ్చుకుంటే ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు మనం తెచ్చుకున్న దానికి కూడా ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు. ఇప్పుడు గాజులు తెచ్చుకుంటాము, మనం పూజ గదిలో పెట్టుకుంటాము, 15 రోజులు పూజించుకుంటాము. ఆ తర్వాత వాటిని మనం చేతికి వేసుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి, బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ కూడా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.